తెలియక మనం దేవతా పూజలు చేస్తున్నాం. గమనించండి, ఒక జుట్టు, ఒక కట్టు, ఒక బొట్టు ఉందా మనకి? అసలు వాళ్ళు బొట్టు పెట్టుకునే వాళ్ళు ఉన్నారా అమ్మా? ఆడవాళ్ళలో ఉంటే నమస్కారం తల్లి. 20 ఏళ్ళ అమ్మాయి మొహాన నేను బొట్టు చూడట్లా, పైగా జుట్టు విరబోసుకుంటున్నారు. ఏమిటో తెలియదు, అది వాళ్ళకి తెలుసో తెలియదు కానీ శాస్త్రం తెలిసిన వ్యక్తిగా చెబుతున్నా, స్త్రీకి జుట్టు పెరుగుతుందమ్మా, నా బోటుగాడికి పెరగమన్నా పెరగదు. లేక నేను ఏడుస్తుంటే ఉండి వాళ్ళు కత్తిరించుకుంటున్నారు. ఇక్కడ ఆ పెరిగిన జుట్టు జడ వేసుకోవాలి, లేదా ముడి వేసుకోవాలి, కొప్పు పెట్టుకోవాలి, కత్తిరించుకోకూడదండి. అశుభం అని చెబుతారు. అశుభం అంటే అర్థం అనారోగ్యం అని. లోపల స్త్రీ శరీరంలో అపూర్వమైన శక్తి ఉంటుందమ్మా. 9 నెలలు మోస్తున్నారు. స్త్రీ జాతి మొయ్యకపోతే మేమేవాళ్ళం ఎక్కడ? భూమి మీద పడేవాళ్ళం కాదు. నేను అష్టావధానం చేసి అమ్మా 8 మంది పండితుల్ని గెలిచానమ్మా అని మా అమ్మకి చెబితే మొదటిసారి ఎప్పుడో 92లో మా అమ్మ అంది, ఎందుకు గెలవరా, నిన్ను గండానికి 8 రోజులు పట్టింది నాయన, 8 రోజులు నొప్పులు పట్టానికి. ఓయ్ బాబోయ్, ఇప్పుడు 100 రోజులు పడి ఉంటే నేను శతావధానం చేయవలసి వచ్చేది అనుకోలేదు. అష్టావధానం చేశానమ్మా, 8 మంది, మొదటి అవధానం కదా, ఏదో పౌరుషం ఉంటుంది కదా, నేను 8 మంది పండితులను గెలిచానమ్మా అంటే, ఎందుకు గెలవరా వేరి సన్నాసి, నిన్ను గండానికి 8 రోజులు పట్టిందమ్మా. నిలబడ్డారండి. నా తల్లి తువ్వాల కట్టుకుని 8 రోజులు నిలబడితే ఈ పిండం బయటపడిందమ్మా. ఈ పిండం బయటపడింది. ఎందుకోసం బయటపడిందో ఇప్పుడు అర్థమవుతుంది నాకు. 9 మంది సంతానంలో నేను 9వ వాణ్ణి. 9వ వాడిని కూడా సహస్రావధారణ చేయగలిగిన స్థాయిలో నా తల్లి పెంచింది. అంటే నా తల్లి డిగ్రీల కోసం, ఉద్యోగాల కోసం, హ్యాండ్ బ్యాగ్ల కోసం ఆశపడలేదమ్మా. పిల్లలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి. అది ఆనాటి తల్లి. జిజియాబాయి అటువంటిది, నా తల్లి అటువంటిదే. నేను గర్వంగా చెప్పుకుంటా. జాషువా తల్లి అటువంటిదే. లేకపోతే అలా పెరిగేవాడు కదేనా. లింగమాంబ గురించి ఎంత అద్భుతమైన పద్యాలు చెబుతాడు ఆయన. ఎంత ప్రేమ తల్లి అంటే. చనిపోతే తల్లి దగ్గరికి తమ్ముడు వెళ్ళిపోతే, ఒరే అమ్మని అడగరా, అమ్మ అడుగుతుంది నేను, అన్నయ్య బాగున్నాడని. అంతా బాగున్నామని చెప్పరా నీ దేవల్ని చెప్పాడు ఆయన. తమ్ముడు ఈయనకంటే ముందు చనిపోయాడు పాపం. ఆ చనిపోయిన తమ్ముడు మీద పద్యాలు రాస్తూ, నువ్వు ముందు వెళ్ళిపోయావురా, నాకంటే నా దౌర్భాగ్యం నాయన, అమ్మను కలుసుకుంటావు కదా, అమ్మకి చెప్పరా, మన మీదే దృష్టంతా నీ మీద నా మీద, మేము బాగున్నామని చెప్పరా అని చెప్పాడండి. ఎంత మమకారం, ఎంత మమకారం. ఆ లింగమామ పెంచకపోతే ఒక జాషువా దక్కేవాడా మనకి? ఓ జిజియాబాయి పెంచకపోతే ఓ శివాజీ దక్కేవాడా? ఓ కౌశల్య పెంపకం లేకపోతే శ్రీరాముడు దక్కేవాడా? తల్లి తల్లి తల్లమ్మ. ప్రతి సమావేశంలో తల్లి ప్రార్థన. ఎందుకంటే తల్లి బాగుంటే మొత్తం కుటుంబం అంతా బాగుంటుందండి. స్వేచ్ఛలు, హక్కులు, డబ్బులు కాదమ్మా. నమస్కారం పెట్టి కోరుతున్నా, కుటుంబం మీది, కుటుంబం మీది, కుటుంబం మీది. పిల్లల కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అన్ని త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. పిల్లలు 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 అదే ప్రపంచం. వాళ్ళు బాగుండాలి. వాళ్ళు దేశానికి, దైవానికి ఉపయోగపడాలి, స్వార్థపరులు కావడానికి కాదు. అటువంటి మాతృదేవతలు లేకపోవడం వల్ల ఇవాళ ఇబ్బంది వచ్చిందన్నాడు ఆయన. మతం విషయంలో కూడా మనం ఆలోచించాల్సింది. జుట్టు బొట్టు గురించి అంత తాపత్రయం పడదు, కానీ అసలు ఉండాలా వద్దా? మీరు బొట్టే పెట్టుకోకుండా మతం నేర్పేస్తారా? ఇవాళ బొట్టు పెట్టుకోవడం నామోషిగా భావిస్తున్నారే. చీర కట్టుకోమంటే తప్పుగా ఉంది, బయట వేసుకోమని నేను మాట్లాడితే 100 విమర్శలు చేశారే. మాకు మీరెవరు చెప్పడానికని. ఆ మాట చెప్పడం తప్పండి. ఇవాళ చెప్పకూడదండి. సరైన వేషధారణ గురించి చెప్పకూడదండి. ఎవరు ఏం మాట్లాడకూడదమ్మా. నిజంగా నా మాటలు అంత తప్పైతే ఇవాళ అశేష జనవాహిని ఇక్కడ నుంచుని కూర్చుని వింటున్నారే. తెలియడం లేదా ఆ మాటలు ఎంత నిజమో? ఎందుకు వచ్చారండి? ఆ మాట అవసరం కాబట్టే కదా. ఆ మాట శక్తిమంతుడైన వాడు చెబుతున్నాడు కాబట్టే కదా. గ్రహించాలి, గ్రహించాలి. బయట లేకుండా 20 ఏళ్ళు 25 ఏళ్ళ అమ్మాయి ఉంటే పిల్లలు యువకులు చెడిపోతారమ్మా. ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. ఆ గుంభనం కోసమే బయట పెట్టారు. ఎవరేమనుకున్నా మంచిదే. నేను సత్యం చెబుతా, 2 చేతులు సిద్ధంగా ఉన్నా తీసుకెళ్ళి కేసు పెట్టి జైల్లో పెట్టచ్చు. అక్కడ కూడా ఇదే చెబుతా. తల్లి మారందే పిల్లలు మారరు, వేషధారణ మారందే జీవితం బాగుండదు. చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ. అదే కారణమని కాదండి, అది కూడా కారణమే. జాషువా కూడా చెప్పాడు, ఓ కట్టు, ఓ బొట్టు, ఓ జుట్టు లేకుండా ఎందుకు ఈ ఆరాధన అంతా అన్నాడు ఆయన. ఓ పద్ధతి ఉందా మనకి దేనికైనా? 100 మంది స్వామీజీలు ఉంటారు. ఒక్కో స్వామీజీకి 1000 మంది శిష్యులు ఉంటారు. ఎవరి ముఠా వారిది, ఎవరి పద్ధతి. మా గురువు గారు, మా గురువు గారు. అందరికీ శ్రీకృష్ణుడు గురువు అని మనం అంగీకరించలేం. ఎవరి పీఠాలు వారివి. ఎక్కడికి లాగేద్దామని చూస్తూ ఉంటారు జనాన్ని. ఈ మొత్తం మానుకుని అసలైన తత్వం ఉపనిషత్తుల్లో ఉందని మనం గ్రహించలేము. అది జాషువా మొత్తుకుంటుంది. అంతేకాదు, కులమెల్ల తెంపులు చెదరి తెంపుల గుచుండ వారించి కాపాడు ప్రభువు లేక. కులం అంటే కేవలం ఆయన కులం గురించి, ఒక కులం గురించి మాట్లాడాలి. మొత్తం భారత జాతి, మొత్తం ఆంధ్ర జాతి రకరకాల ముక్కలైపోయిందండి. ఈవేళ నాయకులు మన లోకువు కట్టారండి. దయచేసి గ్రహించండి. వారికి పింఛను, వీరికి టెన్షను, వీరికి పథకం, వారికి పథకం, వర్గాలుగా విడదీసి డబ్బులు ఇచ్చి పోషిస్తున్నారమ్మా. దయచేసి మాయలో పడకండి, దయచేసి మాయలో పడకండి. మన సొంత కాళ్ళ మీద మనం నిలబడాలి, మన సొంత కాళ్ళ మీద మనం నిలబడాలి. అటువంటి ప్రభువును కోరుకోవాలి మనం.
అలా నిలబడండి ఖచ్చితంగా. ఎందుకు వాళ్ళ దయ మీద బతుకుతారు. ఎందుకంటే వాళ్ళ దృష్టి ఎలా ఉంటుందో కూడా చెప్పేశాడు ఆయన. ఎవరిని వదిలిపెట్టాడు, ఆవేదన ఉన్నవాడు ఎవరిని వదిలిపెట్టాడు. వాడు దేనికోసం చూస్తున్నట్టు నాయకులంతా బుద్భుదంబులకెనయైన 3 నాళ్ల పదవులకును ప్రతిష్టలకునై ప్రాకులాడి. అందరూ నాయకులకి తెలుసు, రాజకీయ నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, ఏ పదవి ఎప్పుడు ఊడిపోతుందో ఎవరైనా చెప్పగలరా? ఏదో అవధానంలో అడిగారు నన్ను, దేవుడు ఏ పని చేస్తూ ఉంటాడండి? ఆయన పైవాడిని కిందికి దించుతూ ఉంటాడు, కింది వాడిని పైకెక్కిస్తూ ఉంటాడు, అదే ఆయన పని అని చెప్పి రుజువు అయిందా లేదా? ఎన్నో సందర్భాల్లో రుజువైంది. పైవాడిని కిందికి దించుతాడు, కింది వాడిని పైకెక్కిస్తాడు, అంతే. ఈ ఎక్కినవాడు గర్వించడానికి వీలేదు, ఆ దిగినవాడు బాధపడాల్సిన అవసరమూ లేదు. ఏదైనా జరుగుతుంది రాజకీయాల్లో. జూదం కింద మారిపోయినాయి మొత్తం. అదే చెబుతున్నాడు జోషువా, బుద్భుదం నీటి పొడగల్లాగా ఉన్నాయండి, బుద్భుదంబులకనయైన నీటి పొడగల్లా ఉన్నాయి పదవులు అనేవి అని తెలుసు కూడా వాటి కోసం పాకులాడుతున్నాం మనం. బుద్భుదంబులకనయైన 3 నాళ్ల పదవులకు ప్రతిష్టలకునై ప్రాకులాడి. అంత అవసరమా వీటి గురించి? ఆ ప్రాకులాట మానేస్తే ప్రజలు మనల్ని నమ్మాలని, నమ్మించాలని ఇంత అవసరమేం లేదండి. నమ్మించువారు లేక చిదిగియున్నవి మా జాతి జీవితములో. దాని నుంచి కోలుకోగలగాలి మనం, ఆ స్వార్థం నుంచి బయటపడగాలి. అంటే జాషువా లాగే జీవించాలి. ఎంత పౌరుషంగా జీవించాడో తెలుసా జాషువా అంటే? నివసించుటకు చిన్న నిలయం ఒక్కటి దక్క గడనసేయగ ఆశపడను నేను. ఎంత నిరాడంబర సాధారణ జీవితం గడిపాడో ఒక మహాకవి, దేశం పట్టనంత మహాకవి, నోబెల్ బహుమతి అర్హుడైనటువంటి మహాకవి చాలా సాధారణ జీవితాన్ని గడిపాడు. అదే చెబుతున్నాడు తన జీవితం గురించి. నేను ఉన్నట్టుగా మీరు ఉండలేరా? నేను లేనా? నివసించుటకు చిన్న నిలయం ఒక్కటి తప్ప గడనసేయగ ఆశపడను నేను. ఆలు బిడ్డలకయి ఆస్తులనార్జింప పెడత్రోవలోన కాలిడను నేను. నేనాచరింపని నీతులు బోధింప రాని రాగము తీయలేను నేను. సంసార యాత్రకు చాలినంతగా దక్క గుడ్డిగవ్వయు కోరుకొనను నేను. కులమతాలు గీచుకున్న గీతలదొచ్చి పంజరాన కట్టువడను నేను. నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగులేదు, నాకు తరుగులేదు, విశ్వనరుడ నేను. నిజంగా ఈ సభకి ఇక్కడ నిలబడి వింటున్న వాళ్ళు, కూర్చొని వింటున్న వాళ్ళు అందరూ మేము కులాలకు ప్రాధాన్యం ఇవ్వడం మానేస్తాం, రాజకీయాల్లో సత్ప్రవర్తన ముఖ్యం, సత్శీలత ముఖ్యం అని నిర్ణయించుకుంటే మంచి ప్రభుత్వాలు ఏర్పడతాయి అనుమానం వల్ల. ఉన్న ప్రభుత్వాలు చాలా అద్భుతంగా పరిపాలిస్తాయి. ప్రజలకు ఏం కావాలో అది ఇవ్వడానికే నాయకులు సిద్ధంగా ఉన్నారు. నాయకులకు కావాల్సింది అధికారమైనప్పుడు మేము సామరస్యంతో ఉంటేనే మీకు అధికారం ఇస్తాం. కులం పేరు మీద మేము ఇయ్యం, మతం పేరు మీద మేము ఇయ్యం, మాకు అందరూ సమానమైన భావన కావాలంటే వారు సిద్ధంగా ఉన్నారండి. వారికి కావాల్సిన పదవి వారికి వస్తుంది కదా, ఏది కావాలంటే అదే ఇస్తారు, తప్పేముంది? మనం ఏది కోరుతున్నామో అదే ఇస్తున్నారు వాళ్ళు. ఈ ధోరణి జనంలో రావాలంటే జాషువాలా బతకాలి ఖచ్చితంగా. అంత ఐశ్వర్యం ఎప్పుడు ఆయన వచ్చినప్పుడు సన్మానాలు జరిగి గండపెండేరాలు వేసిన రోజుల్లో కూడా ఆయన నిరాడంబర జీవనమే గడిపాడండి. ఎక్కడ ఏ అహంకారము కనపడలేదు, ఎక్కడ ఏ వైభవాలు కనపడలేదండి. నివసించుటకు చిన్న నిలయం ఒక్కటి తప్ప గడనసేయగా ఆశపడను నేను. నాకు చిన్న ఇల్లు ఉంటే చాలు. ఆ మాత్రం ఇల్లు కోరుకోకుండా ఎవరు ఉంటారండి? సొంత ఇల్లు ఎవరికైనా ఉండాల్సిందే. గూడో గుడిసో మేడో మిద్దో ఏదో సొంత ఇల్లు ఉండాలి. అద్దెంట్లో ఉన్నామంటే అద్దె లేకపోతే బయటికి గెంటేస్తారు, మన దారిద్ర్యం బయటపడుతుంది. అది సొంత ఇంట్లో ఉన్నాం అనుకో, చారు వచ్చుకు తింటాం. ఎవరైనా వచ్చి అడిగితే చారు ఏమిటండి, పంచభక్ష పరమాన్నాలు తిన్నామని చెప్తాం, వాడికి తెలిస్తేగా. అదే తెలుగులో సామెత, ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి. ఎంత అద్భుతమైన మాట! ఒక్క తెలుగు వాక్యం చాలండి. ఉంటే ఉగాది లేకపోతే శివరాత్రి అని చెప్పు, లేదని చెప్పగా. వస్తువులుండి నిజంగా అన్నం లేక తిండి మానేసినా సరే మానేసామని చెప్పకూడదండి. ఇవాళ శివరాత్రి అంటే అనాలి. ఈవేళ శివరాత్రి ఏమిటండి, ఈవేళ ఆదివారం కదా అంటే, అయితే ఓ పని చేయి, ఆదివారం ఏ దేవుడో చెప్పేయి. ఆదివారం సూర్యనారాయణ ఉపవాసం అని చెప్పి, సోమవారం శివుడని చెప్పి, మంగళవారం ఆంజనేయ స్వామి అని చెప్పి, దేవుడి కోసం ఉపవాసం ఉన్నానని చెప్పావు తప్ప తిండి లేక మానేశానని చెప్పక దరిద్రం బయట పెట్టద్దు. అది తెలివితేటలు ఉన్నవాడు చేసే పని కాదు. అందుకే మనకు తెలుగులో సమత ఉంటే ఉగాది. నీకు ఉన్ననాడు ఉగాదిలాగా, ఉగాది అంటే 6 రకాల పచ్చళ్ళు వేసుకుంటాం. తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపు. 6 షడ్రసోపేతంగా భోజనం చేసి, లేదనుకో శివరాత్రి అంతేం చేయ ఎవడన్నా వస్తే నేను ఇప్పుడే తిన్నానని చెప్పి, లేకపోతే ఉపవాసం అని చెప్పి. ఇది తెలుగువాడు తెలివితేటలు. ఓ ఇంటికి బిచ్చగాడు వచ్చాట, మాదా కబడం తల్లి అన్నట్ట. వెంటనే మా ఆయన ఎక్కడైనా కనబడ్డాడా అందుట. అది తెలుగువాళ్ళ తెలివి, అందులో ఆడాళ్ళ తెలివి. మాదా కబడం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనబడ్డాడంటే వాడిది ఇదే డిపార్ట్మెంటు, అది విషయం. ఆయన బెచ్చగాడు. ఆ విషయం చెప్పడం ఇష్టం లేక ఆ ఇల్లాల ఆధార్ కార్డు ఎంత అందంగా చూపించిందంటే,
మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడా అంది. అంటే ఒక విద్యార్థి కనపడకపోతే విద్యార్థిని అడుగుతాం, ఓ ఎన్ఎస్ మాస్టర్ కనపడకపోతే పిఎస్ మాస్టర్ని అడుగుతాం, పెద్ద తెలుగు మాస్టర్ కనపడకపోతే చిన్న తెలుగు మాస్టర్ని అడుగుతాం, అలాగే ఓ బిచ్చగాడు కనపడకపోతే ఇంకో బిచ్చగాడిని అడుగుతాం. అందుకని మాతా కబళం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడా అందుకే. వాడు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కాదు, వాడు తెలివితేటలు వాడుకున్నాయి. అందుకని వాడు గ్రహించేసాడు వెంటనే ఇదే అన్నమాట అని. పోన్లే అమ్మ జాగ్రత్త చేసుకో కాపురం చెల్లెమ్మ అని వెళ్ళిపోయాడు. ఈ తెలివిగా మాట్లాడడం వల్ల 2 ప్రయోజనాలు. ఒకటి, వాడు వెళ్ళిపోయాడు. 2, మళ్ళీ రాడు. బెచ్చగాడు ఇల్లు తెలిసాక ఎందుకు వస్తాడండి? మరి పెద్ద పెద్ద వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ల ముందు బోర్డు పెడతారు, కానీ బెచ్చగాడు వాడి ఇంటి ముందు నేను బెచ్చగాడని బోర్డు పెట్టాడు కదా. అంత తెలివిగా చెప్పిందండి. బెచ్చగాడి భార్య కూడా ఈ దేశంలో నేను ముష్టివాడి భార్యను అంగీకరించలేదండి, మా ఆయన ఎక్కడైనా కనబడ్డాడు అని అడిగింది. పెద్ద మహాపతివ్రతలాగా. అది తెలివి, అది తెలివి, అది తెలివి. తెలుగు చదివిన రోజుల్లో ఆ తెలివి ఉండేది. ఇంగ్లీష్ చదవడం వచ్చాక మొత్తం పోయింది. ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. తెలివిగా మాట్లాడడం కూడా అదే మన దరిద్రం అంతా మనం బయటెట్టుకోవడం. అక్కడ బయటెట్టుకోకూడదు, తెలివిగానే మాట్లాడాలి. తప్పించుకో, నీ బాధ ఏదో నువ్వు పడు. అందుకే నిలయం ఒక్కటి ఇల్లు ఉంటే చాలు. ఇంకో మాట ఈవేళ దయచేసి పెద్దలు కూడా అర్థం చేసుకోవలసిన మాట. అక్రమాస్తుల పేరు మీద అనేక దాడులు జరుగుతున్నాయని ఐటీ దాడులని కేంద్ర ప్రభుత్వాన్ని మాటిమాటికి నిందిస్తారు కదా. అక్రమాలు ఏం పట్టుకున్నా సరే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నిందిస్తారు కదా. అసలు అక్రమాస్తులు ఎందుకు పోగవుతున్నాయండి? మన దృష్టి ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా జాషువా చెబుతున్నమాట, ఆలు బిడ్డలకయి ఆస్తులనార్జింప పెడత్రోవలోన కాలిడను నేను. ఇవాళ ఏ అపార్ట్మెంట్లో ఉన్న దంపతులైనా మీరు గమనించండి, 2 మనుషులు ఉంటారు, 2 కార్లు ఉంటాయి. 3 ఏళ్ల పిల్లాడి చేతిలో ఫోన్ ఉంటుంది, 10 ఏళ్ల పిల్లాడి చేతిలో బండి ఉంటుంది. మరి అక్రమంగా కాకపోతే సక్రమంగా ఇవన్నీ ఎలా వస్తాయండి? ఏమంటే మా అబ్బాయి మాట వినడండి, నిన్ను గోమ్మే కొడితే వాడు వింటాడు. అబ్బాయి మాట వినకుండా ఎలా పెరిగాడు నీకు తెలియకుండా. మా అబ్బాయి పేచీ పెడతారండి. పిల్లల మనోభావాలు, బొడ్డూడని వాడికి మనోభావాలు ఉంటాయి. ఈ దేశంలో 60 ఏళ్ళ వాళ్ళు నోరు మూసి కూర్చోవాలి, అమ్మమ్మలు తాతయ్యలు. బొడ్డూడని వాడికి మనోభావాలు ఉంటాయి. పిల్లలకి చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ నేర్పాలి. నోరు మూసి కూర్చో తోలు ఉడుతుందని చెప్పాలమ్మా. స్పష్టంగా హిందూ ధర్మంలో చెప్పారు, 5 ఏళ్ల వరకే పిల్లల్ని కాస్త లాలించాలి. తర్వాత 6 నుంచి 16 వరకు ప్రాప్త దైవవత్ పంచవర్షేషు దశవర్షేషు దాసవత్ సేవకుళ్ళా చూడమని చెప్పారు. 6 నుంచి 16 ఏళ్ళు దాటే వరకు ఆడపిల్లనైనా మగపిల్లాడినైనా సేవకుళ్ళా చూడాలి. పని మనిషి రాకపోతే 2 చేత అంట్లు తోమించాలి. అప్పుడు తల్లి బాధ పిల్లలకి తెలుస్తుంది. నువ్వు చదువుకో నేను దోమతాడు. జీవితకాలం ఈ తల్లి దోమకూడమే. ఇంకా తర్వాత వీళ్ళు దోమేస్తారా వీడిని? నోరు మూసుకొని నీ చదువు కంటే ఇది ముఖ్యమని చెప్పాలి. మా అమ్మగారు 60 ఏళ్ల వయసులో 2 కిలోమీటర్ల దూరంలో ఉండి కాలువకి వెళ్ళి నీళ్లు తేవడం కష్టమైతే డిగ్రీ చదువుతున్న నన్ను మా అన్నయ్యని మా నాన్నగారు పిలిచి తోలు తీస్తా 2 బిందెలు నీళ్లు చెరో 2 బిందెలు పట్టుకొచ్చి మీ అమ్మకి ఇవ్వాల్సిందే, అన్నం లేదని చెప్పారు. ఆ తల్లికి ఆ సేవ చేసిన పుణ్యమమ్మ ఇవాళ నన్ను ఈ స్థానంలో నిలబెట్టింది. మేము బోడపాడు నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళాను. నాన్నగారు 13 కిలోమీటర్ల దూరం ఉండి కాలేజీకి వెళ్ళాలని, మానాయ్ తల్లి సేవ కంటే కాలేజీ ముఖ్యమరా సన్నాసి అన్నారు. నేను బాగుపడ్డా, నా తండ్రి వల్ల బాగుపడ్డా. మరి ఆవిడకి నడుము నెప్పండి, ఆవిడ వెళ్ళలేదు. 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. మడినీళ్ళు కావాలి. ఏ నీళ్లు పెడితే ఆ నీళ్ళు ఇంట్లో వండడానికి వీల్లేదు. మడినీళ్ళు కావాలి, మేమే తేవాలి. ఎవరు తేవడానికి వీల్లేదు. ఇంట్లో ఆడపిల్లలు లేరు, అప్పటికే పెళ్ళై వెళ్ళిపోయారు. ఎవరు తెస్తారు? నువ్వు మగాడవైతే ఏంట్రా పొమ్మని చెప్పారు. మేము వెళ్ళి తెచ్చేవాళ్ళం. కానీ నా బోటుగాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడేవారు అంటే, అప్పుడు బ్రాహ్మణ పిల్లలు నీళ్లు తెస్తే ఎలా ఉంటుంది అంటే చొక్కా ఉండడానికి వీల్లేదు, కింద తువ్వాలు ఒకటి కట్టుకుని వెళ్ళాలి. ఛాతీ కనపడేది. మనది ఏమన్నా 8 ప్యాక్ 6 ప్యాక్ ఛాతీయా? అదో బొబ్బాసి గొట్టం. మాతో పాటు చదువుకునే ఆడపిల్లలు చూసేవారు, గరికిపాటి నీళ్ళు తెస్తున్నాడు అని. మాకు అది గొడవగా ఉండేది, అంతకంటే ఏం లేదు. ఆ పెద్ద బ్రాహ్మడికి అది అర్థమై చావదు, మేమేం చేయము. తల్లి మీద ప్రేమలే కాదు, మా గొడవ మాది. ఈ బింది ఇలా పట్టుకుని తెస్తుంటే ఈ ఛాతీ కనపడేది. మాకు బక్కగా ఉండేవాళ్ళు. ఈ బక్కతనం వాళ్ళకి తెలిసిపోతుందేమో అని మాకు బెంగ. వయసులో ఉంటాయి కదా మరి. కానీ ఆయన కష్టపడి చేయించాడండి. ఇవాళకి నా తల్లి 91 సంవత్సరాలు బతికిందమ్మా. నాకు 50 ఏళ్ళు దాటే కూడా ఆవిడ బతుకుంది. నేను నా భార్య ఆవిడకి ఆ సేవ చేసామంటే నా తండ్రి ఇచ్చిన శిక్షణ, తండ్రి ఆజ్ఞ. తేడా వస్తే ఊరుకోవడం, పైకెళ్ళి కూడా ఊరుకోవడం తెలుసు మాకు. రాత్రి కళ్ళకు వచ్చేస్తాడు ఆయన, మామిని ఏడిపించేవని. అలా ఉండాలి భర్త ఖచ్చితంగా భార్య గురించి చెప్పేటప్పుడు. అంతేగాని వీరో పార్టీ వేరో పార్టీ అయిపోయి దెబ్బలాడుకుంటూ కూర్చుంటారు. పిల్లల గురించి పెంపకంలోనే తేడా. అలా పెంచగలిగితే ఖచ్చితంగా ఉంటుంది అన్నాడు. అలాగ మనం పిల్లల్ని పెంచాలంటే ముందు మనం నిరాడంబరంగా ఉండాలి. ఈ 6 బిడ్డల కోసం ఎంత ఆర్జిస్తున్నారో దయచేసి పెద్దవాళ్ళు ఆలోచన చేయండి. ఎన్ని 100 కోట్లు ఇచ్చినా పిల్లలకి సరిపోతున్నాయండి. వేళ 10 మంది పిల్లలు ఉన్నప్పుడు ఇంతంత ఆస్తులు లేవి. 2 పిల్లలప్పుడు ఇంతంత ఆస్తులు ఎందుకండి పని లేక?
ఇంతంత ఆస్తులు ఉన్న వాళ్ళ పిల్లలే మళ్ళీ అమెరికాలో ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉంటారు. ఈ దేశంలో ఉండరండి, ఈ దేశం పడదండి వాళ్ళకి. ఇంకా సంపాదించేయాలి, ఇంకా వాడిని కూడా గోకేయాలి. ఇక్కడ మోడీ గారిని కాదు, ట్రంప్ను కూడా గోకేయాలి. వాడు మొత్తం దుంపదించి పంపిస్తున్నాడు వెనక్కి. ఇప్పుడు వీసాలు రద్దు చేసి అయిపోయింది కదా. మనం ఇక్కడ బతకలేమా? జాషువా లాగా బతకలేమా? మధ్యతరగతిలో బతకలేమా? 4 ముక్కలు పద్యాలు పాడుకుంటూ ఉండలేమా? బిల్డింగుల భవనాల మీద భవనాలు కట్టేయాలా? కోట్లు కోట్లు దాచేయాలా? ఆ ఆశ చంపుకుంటే అన్నీ బాగుంటాయి.